టు అవర్ ఛానల్. ఇలా మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 11 గంటలకైతే మన టీజీపీఎస్ నుండి గ్రూప్ 1 రిజల్ట్ ప్రిలిమినరీ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రిమ్స్లో చాలామంది అంటే 38,300 చిల్లర 38,383 మంది క్వాలిఫై అయ్యారు అన్నమాట మెయిన్స్కి. ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు కేవలం 50 మెంబర్స్నే తీసుకున్నారు. ఒక పోస్టుకు 50 మందిని మెయిన్స్కి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి 1:3 లెక్కనో 1:2 లెక్కనో తీసేసుకుంటారు. ఏదేమైనా కానీ ఈరోజు చాలామంది నిరుద్యోగులు నష్టపోయారు. ఎందుకంటే చాలామంది ఒక నెల రోజుల నుండి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగినప్పటి నుండి 1:100 తీసుకోవాలి 1:100 తీసుకోవాలని రేవంత్ రెడ్డి మీద చాలా ఫైట్ చేశారు. వాళ్ళ నిరసన విధానాన్ని వాళ్ళు చాలా విధాలుగా నిరసనను ప్రభుత్వానికి తెలియజేసిన ప్రభుత్వం అయితే పట్టించుకోలే. మేఘాల మీద అసలు ఇలా రిజల్ట్ వస్తుందని ఎవడు ఊహించలేదు. చాలామంది ఏమనుకున్నారంటే రిజల్ట్ వచ్చేసి బుధవారం అన్నా ఇప్పుడు వచ్చే శుక్రవారం అన్నా వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ టీఎస్పీఎస్సీ కథలు ఎట్లుంటాయంటే ఈ ఆగమేఘాల మీద రిజల్ట్ ఇచ్చేసినామంటే చేతులు దులిపేసుకోవచ్చు, ఇక ఎవడు కూడా 1:100 అడగడు అనుకున్నారు. నేను కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినా. నా మార్కులు వచ్చేసి 89 మార్క్స్ వచ్చినాయి. నాకు చాలామంది 65, 70 వచ్చిన వాళ్ళు పాపం ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు క్వాలిఫై కాలేదు. 79 వచ్చిన ఒక అబ్బాయి అయితే అయిండు. మరి ఆయన ఎట్లా అయిండు, మరి ఏ ప్రతిపాదికన వారు తీసుకుంటున్నారో కట్ ఆఫ్ అయితే నాకు తెలియదు. కట్ ఆఫ్ ఎట్లా తీసుకున్నారని టీజీపీఎస్సీని అడిగినా కూడా చెప్పరు. ఎందుకంటే ప్రిలిమినరీస్ని అది అంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, దాన్ని అసలు బయటికి చెప్పరు. 1:50 మెంబర్స్ని తీసుకున్నారు. 38,000 మంది ఇప్పుడు మెయిన్స్కి సెలెక్ట్ కానీ వాళ్ళందరూ బాధపడకండి సోదరులారా మీరు అందరు. ఎందుకనంటే నేను మరి గ్రూప్ 1కి అయితే నేను చాలా ఎఫర్ట్ పెట్టి చదివి మెయిన్స్ రాసి నేను ఇంటర్వ్యూ దాకపోయి ఓ డిప్యూటీ కలెక్టర్ కావాలి, డిఎస్పీ కావాలి, సోకేం లేదు. జస్ట్ నేను ఆషామాషిగా ఏదో రాద్దాము ఒకసారి అంటే ఆల్రెడీ మొన్న కూడా రాసినాను. మొన్న జూన్ 9వ తారీఖున బాగానే రాసినాను, మంచిగానే అనిపించింది. మరి టఫ్ అంటే బాగా హెవీ టఫ్ ఏం అనిపించలేదు, నాకైతే నార్మల్ అనిపించింది. బట్ కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ కష్టపడి చదివి వాళ్ళ లక్ష్యం అదే, వాళ్ళ గోల్ అదే, గ్రూప్ 1 అనేది బాగా సాధించాలి, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ను కావాలి, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ, ఆర్డీఓ, ఇలాంటివి ఉంటాయి కొంతమందికి. పాపం మీరు ఏం నిరాశ చెందకండి బ్రదర్స్. మాలాగా నేనైతే ఒకటే అనుకున్నా, చూద్దాం ఒకసారి రాద్దాము, అయితమా కామా, మనకి ఇదా గోల్ కాదు. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఎడ్యుకేషన్ అంటే. ఒకసారి ఏదైనా ఇట్లా వచ్చింది మన క్వాలిఫికేషన్తో ఎగ్జామ్, ప్రభుత్వ ఎగ్జామ్స్ అంటే రాద్దాం అన్నట్టు రాశాను, అది వచ్చింది. కానీ చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, బ్రదర్ మీరు క్వాలిఫై అయినారు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఇంత, నాకు 89 మార్క్స్ వచ్చినాయని చెప్పినాను. తమ్ముడు నాకు 78, 70, 65 వచ్చినా కూడా నేను రాలేదు, నేను దీని మీద హోప్స్ పెట్టుకున్నా, నేను 2002లో నేను క్వాలిఫై అయినా, అప్పుడు నాకు వచ్చేసి 91 మార్క్స్ 92 మార్క్స్ అని వాళ్ళు చెప్తే చాలా బాధపడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కాలేకపోయారు, మరి మీరు ఎందుకు ప్రిపరేషన్లో లేరా అని అడిగితే ఉన్నాం కానీ పేపర్ అంతా మాకు అంత జిగ్జాగ్ అనిపించింది, మాకు టైం సరిపోలేదు అని వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అదే 1:100 అయితే మీకు ఖచ్చితంగా ఉండేవాళ్ళం తమ్ముడు, ఉండేవాళ్ళం బ్రదర్ అని చెప్పినప్పుడు చాలా బాధేసింది. 1:100 గవర్నమెంట్ తీసుకుంటే బాగుండేది, కానీ మరి టీజీపీఎస్సీ అనే కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి అది దానికి ఒక జీవో 52 అడ్డంకి ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకోలేకపోయారు అని చెప్పారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద మీరు రిజల్ట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ గ్రూప్ 2లో పోస్టు పెంచండి, గ్రూప్ 3లో పోస్టు పెంచండి ఖచ్చితంగా. డిఎస్సీ జూలై 18వ తారీఖు నుండి ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు వరకు జరుగుతుంది డిఎస్సీ పరీక్షలు. మరి ఎమ్మటి మళ్ళీ ఆగస్టు 7, 8 తారీఖులో గ్రూప్ 2 ఉంది కాబట్టి టైం సరిపోతలేదు. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి శాంతియుతంగా నిరసనలు చేయండి. చేస్తానన్నా ఈ ప్రభుత్వానికి సోయేస్తుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఆశపడేవారు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఏదో ఇక చేస్తున్నాం నిరసనలు, మాకు అవసరం లేదు, ఎవడెక్కడన్నా పోనీ అని ఇంట్లో పండుకుంటే ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు చూసినారా గ్రూప్ 1:100 కావాలని చాలామంది ఫైట్ చేసినాం, వందల వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసినాం. ఆఖరికి టీజీపీఎస్సీ చేసింది 1:50 తీసుకున్నది, చేతులు దులిపేసుకున్నది. ఏదేమైనా సక్సెస్ సాధించలేకపోయిన వారు ప్రిలిమినరీలో బాధపడకండి, మనకు ఇదే అవకాశము అని చెప్పేసి ఏం బాధపడకండి. నెక్స్ట్ మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది, అందులో కూడా మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మనం ఈనాడు పేపర్లో చూస్తే మరి మనకు కనిపిస్తుంది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అని, అవి ఒక 37-27 పోస్టులు ఉన్నాయి. అవి నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్లు యాడ్ చేస్తారంట. ఇలాంటి మంచి నోటిఫికేషన్ నెక్స్ట్ గ్రూప్ 1 ఉంది. మళ్ళీ చదవండి, మళ్ళీ చదువుతూనే ఉండండి. మీరు సాధించేంత వరకు ఖాళీగా ఉండకండి, ఎప్పుడు చదువుతూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్ చూసిన